వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఉభయ గోదావరి జిల్లా గోవిందమాల కమిటీ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు గురుస్వామి, యాదవరెడ్డి సత్యం, మేడికొండ శ్రీనివాసరావు చౌదరి, కేవి కృష్ణవర్మ, బీరక ప్రసాదు, కుంపటి నాగశ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. స్థానిక పెనుమదం రోడ్ ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో జరిగే ఈ ఉత్సవాల్లో 4వ తేదీ మొదటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ విగ్రహాలతో మంత్రి రామానాయుడు దంపతులచే కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. గణపతి హోమం దేవరపల్లి రామకృష్ణ దంపతులచే జరుగును. రెండో రోజు 5వ తేదీన సామూహిక ఉచిత సత్యదేవుని వ్రతాలు అన్నవరం నుంచి వచ్చిన సత్యదేవుని రథం పురోహితుల ఆధ్వర్యంలో 2000 కలశాలతో సత్యదేవుని వ్రతం నిర్వహిస్తారు. పూజలో పాల్గొనే భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రి, అన్నవరం నుంచి తీసుకొచ్చిన సత్యదేవుని ప్రసాదం, ప్రతిమ, నవగ్రహ క్లాత్ అందజేస్తారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన జరుగుతుంది. తాటిపాక కృష్ణ భజన కార్యక్రమం జరుగును. 6వ స్వామివారి బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవ ఊరేగింపు జరుగుతుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. 32వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఏడాది జరిగే ఉత్సవాల్లో పాలకొల్లు పట్టణ పరిసర గ్రామాలకు చెందిన భక్తులు, ప్రజలు, గోవిందమాల స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. శ్రీవారి కళ్యాణం తిరుపతి నుంచి తీసుకొచ్చేటువంటి శ్రీవారి ఉత్సవ విగ్రహాలకి పెద్ద ఎత్తున మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి దంపతులతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 5వ తేదీన మరి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి సంబంధించి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ మరి సత్యనారాయణ స్వామి వ్రతాంకాన్ని చాలా పెద్ద ఎత్తున సుమారు 2000 జంటలు పైబడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం మరి కృష్ణ గురుస్వామి యొక్క మరి భజన కార్యక్రమం, మరి భక్తి పార్వశ్యంతో నిండేటువంటి ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు మధ్యాహ్నం మరి చక్కటి ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్కులు పురవేదులు గుండా మరి నిర్వహించడం అనేటువంటిది మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా 4, 5, 6 తారీఖులు జనవరిలో ఈ గోవిందమాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. సమాజం మరి భక్తితో నిండినప్పుడే మరి యువత కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా మరి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికత భావంతో ముందు వెళ్తూ చక్కటి సమాజం నిర్మించుకోవడానికి దోహదపడుతుందనే భావంతో మరి ఎప్పుడో మన పెద్దలు ప్రారంభించినటువంటి ఈ చక్కటి భక్తి కార్యక్రమాన్ని మరి 3 దశాబ్దాలు దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ కమిటీలు నిర్వహించుకుంటూ రావడం అనేటువంటి చాలా సంతోషదాయకం. గత 31 సంవత్సరం నుండి గోవిందమాల చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతి దాంట్లోనే నేను పాల్గొనడం జరుగుతుంది. 31వ సంవత్సరం తిరుపతి దేవస్థానం ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ ఊరికి ఒక కొత్త శోభను తీసుకొచ్చామని మేము అనుకుంటున్నాం. అలాగే అన్నవరం దేవస్థానం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతోటి 1350 మంది జంటలతోటి పోయిన సంవత్సరం కార్యక్రమం చేసాం. ఈ సంవత్సరం కూడా 2400 మందికి జంటలతో కూర్చోబెట్టి గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాలనే కోరికతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆయనాయ 1993 ఈ గోవిందమాల యాదవరెడ్డి గురుస్వామి గారు స్థాపించడం జరిగింది. 31 సంవత్సరంగా భక్తులు, పెద్దలు, కమిటీ యొక్క సహకారంతో ఈ ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. క్రిందటి సంవత్సరం మేకా శేషబాబు గారు ఆధ్వర్యంలో తిరుమల నుంచి విగ్రహాలు రావడం, అన్నవరం నుంచి సత్యదేవుని వ్రతం జరగడం మనకి శుభ పరిణామం. అలాగే ఈ సంవత్సరం కూడా మినిస్టర్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ సత్యదేవుని వ్రతం మరియు తిరుమల తిరుపతి విగ్రహాల్లో వాళ్ళ దంపతులు కూర్చుండడం చాలా ఆనందదాయకం. 4వ తేదీ ఉదయం 7 గంటల నుండి దేవరపల్లి రామకృష్ణ గారి దంపతులచే గణపతి హోమం, సాయంత్రం 5 గంటల నుంచి నిమ్మల రామానాయుడు గారి దంపతులచే అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి విగ్రహాలచే తిరుమల వేద పండితులచే కళ్యాణోత్సవం జరుగుతుంది. అనంతరం కౌరు నాగరాజు టిప్పర్ లారీ సంఘం వారిచే అల్పాహారం జరుగును. అలాగే 5వ తేదీ 7 గంటల నుండి సత్యదేవుని హోమం లక్ష్మీనారాయణ ఫ్రూట్స్ వారిచే నిర్వహించబడుతుంది.
ఉదయం 9 గంటల నుంచి 2500 మంది కలశాలతో అంగరంగ వైభవంగా దివ్యంగా 31 సంవత్సరం గోవిందమాల 30 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లో జరిగింది. మా గురు గోవింద స్వామి యాదవరెడ్డి నాగనరసింహ స్వామి టైంలో స్థాపించబడి 30 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లో స్థానిక మార్కెట్ యార్డ్లో జరిగింది. 31 సంవత్సరం లాస్ట్ ఇయర్ శేషబాబు గారు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కాబట్టి వారి ద్వారాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు రావడం, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలు రావడం, నిరుడు అది ప్లేస్ సరిపోదంటే వాళ్ళు ఈ రామచంద్రరాజు రైస్ మిల్ గ్రౌండ్స్కి వాళ్ళు అలాట్ చేశారు. ఆ నిరుడే రికార్డ్ అయింది. ఏ రకంగా రికార్డ్ అయిందంటే అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రాహ్మలో వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడో నైమిసారణ్యంలో 1000 దంపతులు చేసాం, ఇక్కడ 1080 1300 చిల్లర ఇంత ప్రశాంతంగా, ఇంత ఆధ్యాత్మికంగా, ఇంత క్రమశిక్షణగా చేస్తున్నారు. 1100 మందిని కూర్చోబెట్టి, దంపతులను కూర్చోబెట్టి ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే, ఇది ఎప్పుడో నైమిసారణ్యంలో చేసాం మేము, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం ఈ పాలకొల్లో అని చెప్పి ఆ రోజుని అన్నవరం పురోహితులే మెచ్చుకోవడం జరిగింది. అలాగే ఇదివరకు మా గురు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమంతో పాటు సదుపాయం సక్రమంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగలోపు నియోజకవర్గంలోని 98 గ్రామాల్లోనూ గుంటలు లేని రోడ్లను నిర్మించేందుకు 3,60,00,000 రూపాయలు మంజూరు చేయించిన ఘనత నిమ్మల కృష్ణప్ప రామానాయుడిది దక్కుతుందని తెలుగుదేశం పాలకొల్లు మండలం అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ తెలిపారు. మేజర్ గుంట అంబేద్కర్ విగ్రహం నుండి సగం చెరువు వంతెన వరకు 14 లక్షల రూపాయలు R&B రోడ్డు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎన్ని రోడ్ల మీద మొత్తం ఎన్ని రోడ్ల మీద కాన్స్టిట్యున్సీ మీద ఎన్ని రోడ్లు ఉంటాయి మొత్తం? చదువుతారనుకోండి, ఉండమని చెప్పండి. 15 రోడ్లు ఉన్నాయి. మజూరి గుంట అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ వద్ద నుండి మరి ఈ రోడ్డు నుంచి సుమారుగా సగంచెరు బ్రిడ్జి వరకు కూడా 14 లక్షల రూపాయలు R&B రోడ్డు ప్యాచ్ వరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి పాలకొల్లు నియోజకవర్గమైనటువంటి R&B రోడ్డు లేకున్నప్పటికైనా మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు సంక్రాంతి పండగ నాటికి గుంతల రోడ్డు లేకుండా మంచి రోడ్లుగా చేస్తారని ఏ రకంగా అయితే చెప్పారో దానికి నిదర్శనంగా మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి 67 పంచాయతీలు కానీ, పట్టణంలో ఉన్నటువంటి 31 వార్డు కానీ, 98 గ్రామాలకు కూడా సుమారుగా ప్యాచీ వర్కులకి 3,60,00,000 రూపాయలు తెచ్చినటువంటి ఘనత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మరి ఈరోజు చూసినట్లయితే గుంతల రోడ్లు అనేది మరి మామూలు విషయం కాదు. ఈ గుంతలు అనేది మనం చూసుకున్నట్లయితే కనుక 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు గుంతలుగా ఉన్నాయి తప్ప ఆ గుంతలైతే పూడ్చిన పాపం లేదు. కనీసం భార్యాభర్తలు ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ ఉంటే కనుక ఆ బండి మీద ఉన్నటువంటి వెనకాల భార్య పడిపోయి రోడ్డుకి మెదడు తగిలి చచ్చిపోయినటువంటి వాళ్ళు మా గ్రామంలో 2 ఫ్యామిలీలు ఉన్నాయి. అలాగా ఇలా ఎంతోమంది భార్యాభర్తలు బండి మీద వెళ్తుంటే కనుక పడిపోయే పరిస్థితి. అంటే అంతంత గుంతలు మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా గుంతలైతే కనుక ఎక్కడ పోడ్చలేదని నిదర్శనంగా మనం అంతా రుజువు చేసుకోవాలి. దాన్ని మరి అలా కాకుండా మనం వచ్చిన వెంటనే మొదటి సంక్రాంతికి గుంతలు లేకుండా ఏ ఫ్యామిలీకి మరి అటు తెలంగాణ నుంచి మనకు వచ్చినటువంటి బంధువులు కానీ, మన పిల్లలు కానీ చుట్టపట్టాలకి ఇబ్బంది లేకుండా చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారో దాన్ని పూసా తప్పకోకుండా మన స్థానిక శాసనసభ్యులు జనవరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సుమారుగా మరి పాలకొల్లు నియోజకవర్గంలో 17 వర్కులు అంటే R&B రోడ్లు ఎక్కడైతే మరి గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ కూడా పోడ్చడానికి పాలకొల్లు నియోజకవర్గంలో 17 వర్కులు సుమారుగా 3,60,00,000
60 లక్షలు తెచ్చి మరి పండగ నాటికి మరి పూర్తి చేస్తామని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ మాకు మాట ఇచ్చారు. పండగ టైం నాటికి కంపల్సరీ కూడా చేస్తానని చెప్తారు, 100% చేస్తారు. మరి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక పౌలపల్లి నుంచి అగత్తపాలు 15 లక్షల రూపాయలు. అదే రకంగా చూసుకున్నట్లయితే కనుక రామచంద్ర గార్డెన్స్ రోడ్డు సుమారుగా 17 లక్షలు. మరి అదే రకంగా మైజూరుగుండి నుంచి అంటే ఇప్పుడు ఈ రోడ్డు సెకంజరీ వరకు 14 లక్షలు. అదే రకంగా కట్టుకాల నుంచి ఇలకపూరి వరకు 19 లక్షలు. ఇలా చూసుకున్నట్లయితే పాలకొల్లు నియోజకవర్గంలో 3,60,00,000 తెచ్చినటువంటి ఘనత మన ప్రీతమ శాసనసభ్యులది డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. అదే రకంగా రానున్నటువంటి రోజుల్లో ఈ గుంతలే కాకుండా సీసీ రోడ్లు కూడా అన్నీ కూడా ఇక్కడి నుంచి మరి ఆల్రెడీ మరి సెకంజరీ వరకు సీసీ రోడ్డు పెట్టడం కానీ ఇలా ఏ రోడ్డు అయితే ఇబ్బందిగా ఉందో ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అన్ని రోడ్లు కూడా మరి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మనందరూ కూడా గమనించాలి. ఆయనకి వారానికి 2 రోజులు ఎక్కువ ఉన్నప్పటికైనా 6 రోజులు బయట తిరిగినప్పటికైనా రాత్రి 10 గంటల వరకు కూడా మరి రాష్ట్రం కోసం తిరిగి రాత్రి 10 దాటిన తర్వాత కూడా మాతో మాట్లాడి జనాలకి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది ఉందో చూసుకోమని మా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మరి రోజుకి 20 గంటలు కష్టపడతారో మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కూడా 20 గంటలు కష్టపడుతున్న విషయాన్ని మరి మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. కాశీలో జరిగే మహాకుంభమేళా కార్యక్రమానికి నర్సాపురం నుంచి వారణాసి వరకు 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖను మరియు ఎంపీ శ్రీనివాస్ వర్మకు సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్సీసీ నెంబర్ జక్కంపూడి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ బంధువులందరూ మహాకుంభమేళాకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. జోన్ డిఆర్సీసీ మెంబర్ని మన హిందువులందరూ పవిత్రంగా భావించేటువంటి కుంభమేళాకు మనం నర్సాపురం నుంచి 2 స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. రేపు జనవరి 26ని నర్సాపురం బయలుదేరి 27 వారణాసికి చేరుకుంటుంది. అలాగే 27ని రిటర్న్ అక్కడ బయలుదేరి మళ్ళీ 28ని నర్సాపురం చేరుకుంటుంది. మరొక ట్రైన్ 2వ తారీఖున నర్సాపురం నుంచి బయలుదేరి అలాగే 3వ తారీఖున వారణాసి వెళ్ళి మళ్ళీ వారణాసి నుంచి 3వ తారీఖు బయలుదేరి నర్సాపురం వస్తుంది. ఇది నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, నిడదవోలు, అలాగే రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం మీదకి ఈ ట్రైన్ వెళ్తుంది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ కుంభమేళాకి స్పెషల్గా మన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, డిఆర్ఎం గారికి, అలాగే రైల్వే మినిస్టర్ గారికి, అలాగే మా ఎంపీ శ్రీనివాస్ వర్మ, బహుభద్ర శ్రీనివాస్ వర్మ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. శ్రీనివాస్ వర్మ గారు ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి మన ప్రాంతవాసులందరికీ కూడా నర్సాపురం నుంచి స్పెషల్ ట్రైన్స్ వేయాలని చెప్పి వారు కూడా మన మీటింగ్లో చెప్పడం, వెంటనే స్పందించి ఇవాళ 2 ట్రైన్స్ మనకు వేయడం జరిగింది. ఈ అందరూ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే కుంభమేళా అనేది చాలా పవిత్రమైనటువంటి, హిందువులకు పవిత్రమైనటువంటి రోజు. అది ఆ గంగా నదికి ఎంతోమంది సాధు సంతతులు అందరూ వచ్చి ఆ పుణ్య స్థానాన్ని ఆచరించడం జరుగుతుంది. అంతేకాకుండా 3 కోటి దేవతలు కూడా వచ్చి ఆ స్నానాన్ని ఆచరిస్తారని చెప్పి మనందరికీ కూడా నమ్మకం. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఎప్పుడో మనం విజయవాడ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కవలసి వచ్చేది. ఈ 2 స్పెషల్ ట్రైన్స్ ఇవాళ నేను వారందరికీ చెప్పడంతో మన ఎంపీ గారి ప్రత్యేక శ్రద్ధతో మనకు వేయడం జరిగింది. ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోండి. కుంభమేళా అనేది చాలా గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు అంతా కూడా శ్రద్ధ పెట్టి మన అయోధ్యకి ఎలా అయితే చేశారో దానికన్నా ఎక్కువ గ్రాండ్ని అక్కడ కేటాయించి పరిశుభ్రంగా ఆ ఘాట్లని అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా పగలు ఉండేట్టుగా లైటింగ్స్, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో కూడా అక్కడ చేయడం జరుగుతుంది. సరదాగా వెళ్ళి మనందరూ పిల్ల పాపలతో మనం వెళ్ళి ఆ పిల్లలకు కూడా ఈ కుంభమేళా అంటే ఏంటి అది తెలియపరిచి ఆ సాధువులందరినీ కూడా దర్శించుకుని ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుని అక్కడ అయోధ్య కూడా ఉంది కాబట్టి అయోధ్య అన్నీ కూడా మనం దర్శనం చేసుకుని వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కుంభమేళ సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడు మా క్షీరారామలింగేశ్వరం పంచారామం అటువంటి అందరూ కూడా ఈ ట్రైన్ని రానున్న రోజుల్లో రెగ్యులర్గా చేయాలని ఆ రామలింగేశ్వరం పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సరానికి ఒక అవకాశంగా తీసుకొని సరికొత్త ఆలోచనలతో అందరూ ముందుకు సాగాలని వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు
తటవర్తి సుధాకర్ రావు తెలిపారు. ఇటీవల జరిగిన వాకర్స్ అంతర్జాతీయ సమావేశంలో క్లబ్కు ప్రకటించిన అవార్డులను వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు జీవి సుబ్బారావు క్లబ్ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, జివ్వాజి కళ్యాణ్, బాసిన సత్యనారాయణ, జంపన ప్రసాద్, కోవిడ్ సూరయ్య, జహంగీర్ మరియు పెద్ద సంఖ్యలో వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర కేక్ కట్ చేసి అందరికీ పంచారు. లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు. నేతి పొంగల్ మరియు పూతరేకులు వడ్డించి ఘనంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. వాకర్స్ ఇంటర్నేషనల్ లో వచ్చినటువంటి అవార్డు ప్రకటించాల్సి కోరుతున్నాం ఏవీపీ గారిని. ఒక్కసారి ఫోటో అందరూ కవర్ అయ్యేలా ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. వారి సేవలకి మనం ఎంత చేసినా తక్కువే. అలాగే ట్రెజరర్ గా, వైస్ ప్రెసిడెంట్స్ గా ఉన్నందుకు బెస్ట్ క్లబ్ అవార్డు కూడా రావడం జరిగింది. వాటిని కూడా ప్రజెంట్ చేయాల్సి కోరుతున్నా. అంటే వాకర్స్ ఇంటర్నేషనల్ లో మనకు వచ్చిన అవార్డ్స్, ఆ బెస్ట్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి ఫోటో తీయించదు. ఒకసారి మన ఏర్పాటు కోసం ఇదంతా కూడా. కాబట్టి ఈ గమనంలో మరి ఆనందంగా ఉండడానికి మనం ఏం చేయాలో చేయాలి. మరీ ముఖ్యంగా కానీ మనందరూ కూడా ఎక్కువ మందిని నడిచే వాళ్ళని ప్రోత్సహించాలన్నదే ఈ క్లబ్ ఉద్దేశం. అలాగే ఇదే డయాస్ మించి మనం పేరు వాకర్స్ క్లబ్ అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాం అంటే ఈ సభ్యుల యొక్క మరి సహకారం, అలాగే మన ప్రెసిడెంట్ గారి యొక్క వదాన్యతే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి మేము చెప్పడానికి చాలా గారిని కోరుతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సార్ అందరూ కూడా. హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు ద 2025. 2024 ఒక అద్భుతమైన సంవత్సరం. 2025 కూడా మీ జీవితంలో మరొక మరుపురాని మొట్టమొదటిగా కేక్ ని రామలింగేశ్వరరావు గారు, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా లయన్స్ క్లబ్ ద్వారా మీరు నోట్లో పెట్టండి సార్. నోట్లో పెట్టండి సార్, రైట్ థింగ్ సార్. ఓకే సార్. ఓకే లైన్ ఆయన మరి ఆయన సేవలు కూడా మనం సూర్యనారాయణ గారు, కాగి సూర్యనారాయణ గారు వారికి నూతన సంవత్సర క్యాలెండర్ అందరికీ మనం అందజేస్తారు. ఆయన సేవలు కానీ వారి పత్రికా రంగంలో, ప్రచుర రంగంలో ఆయన అందిస్తున్నటువంటి విధానానికి అందరికీ కూడా ఇస్తాం. ఈవెన్ పెన్ అన్నా తీసుకుని వెళ్ళాలి. లెక్క ప్రసాద్ గారు ఇక మీ లెక్కలు తెలుసుకోవడానికి మంచి పెన్ ఇస్తున్నారు మీకు. చూడండి సార్, ఒకళ్ళు చూడము తల్లి. యూట్యూబ్ లీడర్, ఉపాధ్యాయ నాయకుడైన, పూర్వాశ్రమంలో, ప్రస్తుత ఆశ్రమంలో మంచి ఫైనాన్షియల్. ఓకే సార్, మంచి చేసేవాళ్ళు ఎప్పుడు గౌరవించబడాలి. సూర్యనారాయణ గారు మరి ప్రచురణ రంగంలో, అటు సేవా రంగంలో మరి చాలా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి ఉంటారు. మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఆయనకి తమిళనాడు సంస్థ ఏదైతే ఉందో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అనేటువంటిది ఆనరీ డాక్టరేట్ అవార్డుని ఒకసారి వారికి చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఈ రెండు మీరు పట్టుకోండి సార్. ప్రెసిడెంట్ గారు మీరు పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి సార్. సుబ్బారావు డాక్టర్ సూర్యనారాయణ ఎవరు? డాక్టర్ సూర్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు అయిపోయింది. రైట్ సార్, రైట్ సార్. శాస్త్రి గారు, శాస్త్రి ఆయన మన మనిషి కదా. ఈ నూతన సంవత్సర వేడుక ఈ మన వాకర్స్ మిత్రులందరూ అందరూ కలిసి ఇక్కడ నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పాలకొల్లు వాకర్స్ క్లబ్
ఈ వాకర్స్ క్లబ్ కొన్ని సంవత్సరాలుగా ఇదే వేడుకలను అధ్యక్షులు తటవర్తి సుధాకర్ గారు మరియు సెక్రటరీ అయినటువంటి పీర్ సాహిబ్ మాస్టర్ గారు, రజల ఉమాశంకరరావు గారు, అలా జీవి సుబ్బారావు గారు, అలాగే బాసి సత్యనారాయణ గారు, అలాగే అందరి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా 2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ ఈ వాకర్స్ క్లబ్ తరఫున పాలకొల్లు వాకర్స్కి మరియు పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ ఈ గొట్టు మీద ఇప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాల కానించి మేము మా తటవర్తి సుధాకర్ గారి సారథ్యంలో మన సెక్రటరీ పీర్ సాహిబ్ గారి యొక్క మా ఆయన కార్యదర్శిగా, అలాగే మన మానే బసవరాజు గారు వారి యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మొత్తం మా మిత్రులు వాకర్స్ మిత్రులు అందరితో మేము ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు. ఎలమంచిలి మండలంలో పలు గ్రామాల్లోని మరియు దొడ్డిపట్ల నుంచి పాలకొల్లు వరకు ఉన్న రోడ్లు RNBW రోడ్లను రిపేర్ నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమంలో పలు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అన్ని గ్రామాల్లోని గుంటలు లేని రోడ్లను నిర్మించడానికి మంత్రి నిమ్మల రామానాయుడు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి పెద్దిరాజు, బోనం నాని, బొప్పన చిన్న, పీతల శ్రీను, చిట్టూరి ఆంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాదానికి వచ్చకూడదు. అలంకరణ అబ్బాయి నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం. ఇలా దగ్గరికి వచ్చి ఈరోజు ఏదైతే దగ్గరికి వచ్చి ఈ సౌండ్ లో వినపడదు. ఒకసారి ఆగానే ఆపేమన్నా అది గెంటుకు ఎలా అవుతుంది? ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ జలవనరుల మంత్రివర్యులు రామానాయుడు గారు ఈ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చిన ఘనత దక్కుతుంది. ఎందుకంటే మొన్న ఎన్ఆర్జీస్ నిధులతో మ్యాచింగ్ గ్రాంట్స్ తెచ్చి ప్రతి గ్రామానికి, చిన్న గ్రామానికి అయితే 30 లక్షలు, పెద్ద గ్రామానికి అయితే 50-60 లక్షలు ప్రతి గ్రామానికి నియోజకవర్గంలో గ్రాంట్ ఇచ్చారంటే అది ఆయన గొప్పదనం. ఇప్పుడు ఈ గుంతలు లేని రోడ్లు చేయాలని ఈ నియోజకవర్గంలో సుమారు 4 కోట్లు ఈ గుంతలు లేని రోడ్లకి నిధులు ఇచ్చినారు. ఎందుకంటే ఈయన ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా ఎంపీ గారి నిధులను తీసుకొచ్చి కనకమేల రవీంద్ర గారి నిధులు తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్ కానీ, రోడ్లకు కానీ, బీసీ కమ్యూనిటీ హాల్ కానీ, కాపు కన్యామానికి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మాటలేంటి 50 లక్షలు ఇస్తున్నాడంటే ఈ గ్రాంట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరంలో కూడా ఎక్కడా కూడా ఒక్క రోడ్డు చేసిన పాపం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ
అదే టైంలో ప్రజా సంక్షేమం కోసం కూడా పాటుపడుతూ ఈ మన నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని ఆయన అమరావతిలో ఉన్నా కూడా మా కూటమి నాయకులందరూ కేగేసి మీరు వెళ్ళి ఈ శంకుస్థాపన చేయండి, సంక్రాంతి లోపల ఈ గుంతలు లేని రోడ్లు మన నియోజకవర్గంలో ఉండకూడదనే కంకణం కట్టుకుని మా అందరి చేత కూడా ఈ శంకుస్థాపన చేయించి ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ నియోజకవర్గం ప్రజలందరూ తరఫున కూడా మా ప్రీతమ మంత్రివర్యులు రామానాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సంగట్రేవు గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పాలకొల్లు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, అదేవిధంగా యలమంచిలి మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అంతా కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా అధికారులకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గుంతల లేని లోట్లు చేయాలని ఈ కార్యక్రమానికి ఏదైతే మన మంత్రివర్యులు ప్రియతమ మంత్రివర్యులు రామానాయుడు గారు పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి నిధులు తేవడం జరిగింది. అదే ఏదైతే పాలకొల్లు దొడ్డిపట్ల సంబంధించి ఈ మెయిన్ రోడ్డుకి గతంలో 32 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం, 32 లక్షల రూపాయలు కూడా ఈ రోడ్డుకి సరిపోవడం వల్ల మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 12 లక్షల రూపాయలు 18 లక్షల రూపాయలు మళ్ళీ రిలీజ్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా మట్లపాలెం గంగడపాలెం రోడ్డు కూడా చాలా దారుణంగా రోడ్డు ఉంటాం, అది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ ఆ రోడ్డు కూడా 12 లక్షల రూపాయలు మళ్ళీ రిలీజ్ చేసి అది కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే మన మంత్రి గారు పాలకొల్లు నియోజకవర్గం ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ స్థానంలో ఉండాలి, ప్రజలు దేనికి ఇబ్బంది పడకూడదని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండు కూడా రెండేట్ల బండిలాగా నడిపించే నాయకుడు మన రామానాయుడు గారు. ఏం చేద్దాన్ని పెద్ద ఎత్తున నిధులు తేవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఏదైతే నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా ఎక్కడా కూడా బొక్కలు లేని రోడ్లు, గుంతలు లేని రోడ్లు చేయాలని కృతజ్ఞతతో పనిచేస్తున్నారైనా. పాలకొల్లు లజపతిరాయపేట మాంటోసరీ స్కూల్ కరెస్పాండెంట్ కేవీ కృష్ణవర్మ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత వ్యసనాలకు, చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. బంధుమిత్రులతోనూ స్నేహితులతోనూ ఆనందంగా గడపాలే తప్ప దురవ్యసనాలకు లోను కాకూడదని ఈ సందర్భంగా కోరారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. 31 డిసెంబర్ అనేటువంటిది, జనవరి 1 అనేటువంటిది నూతన సంవత్సరంగా జరుపుకోవడం మరి చాలా దశాబ్దాలుగా భారతదేశంలో అంశమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు దీన్ని అప్పటి వరకు భగవంతుడు తాముకి ఇచ్చినటువంటి ఆనందం, సుఖం, సంతోషం, తృప్తి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కృతజ్ఞతగా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసి మర్నాడు మరి పండుగగా జరుపుకునేటువంటి సాంప్రదాయాన్ని ఆ దేశాల్లో పాటిస్తూ ఉంటే పాశ్చాత్య సాంప్రదాయం అనేటువంటి సాంప్రదాయాన్ని భారతదేశంలో మాత్రం కొంతమంది మరి దాన్ని అనేకమైనటువంటి మలుపులు తిప్పి అదేదో విచ్చలవిడిగా జరుపుకునేటువంటి ఒక రాత్రిలాగా మార్చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. మనలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మనలో ఉన్నటువంటి వికృతమైనటువంటి రూపాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి పైశాచికంగా ప్రవర్తించడానికి ఈ రాత్రిని మనం వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. అందరూ కూడా తప్పనిసరిగా ఎంజాయ్ చేయొచ్చు, సుఖంగా సంతోషంగా మిత్రులతోటి, కుటుంబంతో అందరితోటి కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ దానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది యువత కానీ మరి దారి తప్పినటువంటి సమాజంలోని కొంతమంది వ్యక్తులు కానీ మరి దీన్ని వ్యసనాలకి లేదా చెడు అలవాట్లకి పరాకాష్ఠగా దీన్ని తీసుకువెళ్తూ అనేకమైనటువంటి సమస్యలకి వాళ్ళు గురవుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి అటువంటివి ఏమీ జరగకుండా, అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా, అనారోగ్యాలు బారిన పడకుండా మరి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలని చక్కగా పరిమితి లోపల జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అందరికీ సంతోషం, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ స్నేహితులు సంతోషంగా ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. తద్వారా సమాజం అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఎంత పెద్ద పండుగలో ఎక్కడైనా అపరిస్థితులు జరిగితే మొత్తం అంతా కూడా బాధపడవలసినటువంటి సందర్భం కాబట్టి ఏ సంస్థలు నిర్వహించుకున్నా, ఏ స్నేహితులు నిర్వహించుకున్నా, ఏ కుటుంబంలో నిర్వహించుకున్నా కూడా
అందరూ కూడా పరిమితికి లోబడి చక్కటైనటువంటి మార్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1470వ రోజు కీర్తిశేషులు బొండాడ వెంకట రాధారమణ గుప్తా జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ వెంకటరత్న రామమోహన్ గుప్తా మనవడు వెంకట రాధారామన్ హ్యాపీ హోమ్ గ్యాస్ కంపెనీ బొండాడ ఎస్టేట్స్ పాలకొల్లు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొండాడ రాధారామన్ గుప్తా, గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మన పాలకొల్లు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని చూడడానికి వచ్చిన బంధువులకు కానీ వారికి కానీ వాళ్ళ స్నేహితులకి ఎవరు వచ్చినా సరే వారు భోజనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉచిత భోజనాలు ప్రతిరోజు ఆయన అదిగో ఆ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేస్బుక్లో కానీ ఇటు వాట్సాప్లో కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి అనేక మంది దాతలు వాళ్ళందరూ కూడా ఈ పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించండి మంత్రి గారిని చెప్పి అడగడం, మరి దాతలకు ఆయన అవకాశం ఇవ్వడం ఉదాహరణ. ఈరోజు కరెక్ట్గా ఆయన మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి 1470 రోజులు పూర్తి చేసుకోండి. ఈ 1470 రోజుల నుంచి మేము ఎక్కడ ఆక్కంట మరి మీ క్యాంటీన్ మేము రన్ చేయగలుగుతున్నారంటే ఇదిగో ఇటువంటి దాతల యొక్క పుణ్యం. ఈరోజు మా దాత ఎవరంటే మరి కళాప్రపూర్ణ, కళలంటే ఆయన చాలా అభిమానం, ఎంతోమంది పేదలకు అండగా నిలిచినటువంటి కీర్తిశేషులు శ్రీ బొండాడ వెంకట రాధారమణ గుప్త గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ వెంకట రత్న రామమోహన్ గుప్త గారు, వారి మనవడు శ్రీ వెంకట రాధారమణ గారు, మీ అందరికీ తెలుసు బొండాడ హ్యాపీ హోమ్ గ్యాస్ కంపెనీ వారు అధినేతలు వీళ్ళందరూ కలిసి, అలాగే ఈ కళ్ళ హాస్పిటల్కి కూడా మరి వాళ్ళ సైట్ ఇవ్వడం కూడా మరి జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరి వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మరి రాధారమణ గుప్త గారి మరి కుటుంబీకులకి అందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ వారి కుటుంబం ఎప్పుడు పేదలందరికీ కూడా వారి ఆపనాస్తం ఎప్పుడు అందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్లేట్ ఇచ్చారు వాటర్ పెట్టుకోవాలి, ప్లేట్ బలంగా ఉండదు గుర్తు బాధపడతారు. బ్రో గట్టిగా గొయ్యి फोन लगा दिए सांबर ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.